ఈరోజు పరమ పవిత్రుడైన పరంధామ నివాసి అయిన ఆ శివ పరమాత్మ నుండి మన ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి పరమశివుని శక్తి వస్తున్నట్లు ఆ శక్తి ఆత్మలో నిండి ప్రతి అవయవానికి, శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి వెళ్తున్నట్లు, ప్రతి అవయవము ఆరోగ్యవంతంగా అవి సేవకి, యోగానికి అనుగుణంగా నడుస్తున్నట్లు, ఇంకా మిగిలి ఉన్న శక్తి మనసుకి ప్రశాంతత ఇస్తున్నట్లు, బుద్ధికి దివ్యత, తేజస్సు, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి ఇస్తున్నట్లు, సంస్కారానికి త్యాగ కర్మ చేయిస్తున్నట్లు, ఇంకా మిగిలిన శక్తి ప్రపంచంలో వికారాల అగ్నిలో బాధపడుతున్నటువంటి ఆత్మలకి అశాంతి, దుఃఖి, అనారోగ్యంతో, ఆకలితో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆత్మలకి ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. యోగము ఆ విధంగా చేసుకోవాలి, ప్రయోగం కూడా చేసుకోవాలి. ఔషధము సీసాలో ఉంటే మన శరీరంలోకి వేసుకోకపోతే తగ్గదు కదా. అలాగే యోగం చేస్తున్నామని కాదు, యోగ ప్రయోగం కూడా ఈ విధంగా మనకి, విశ్వానికి కూడా ప్రయోగం చేసుకోవాలి. ఆ పరమాత్ముడి శక్తి అగరవత్తు ధూపం నలువైపులు వెళ్ళి ఎలా సువాసనతో అలాగందరూ అలా భగవంతుని ఆహ్వానం చేసుకోవాలి. ఈరోజు 29/10/81 చెప్తున్నారు బాబా, సత్యయుగంలో విశ్వమహారాజు లేదా రాజవంశీయులు ఒకసారి ధరించిన వస్త్రాలు మరలా ధరించరు. అంటే రోజు కొత్త వస్త్రాలు ధరిస్తారన్నమాట. దేవాత్మలు కలియుగం చివరిలో అష్టశక్తులు కోల్పోతారు. మనం ఇప్పుడు అన్ని శక్తులు కోల్పోయాం కదా. మనం కూడా దేవాత్మలు అంటే మనమే కదా. అప్పుడే శివబాబా వచ్చి కోల్పోయిన శక్తిని ప్రసాదిస్తారు. కనుక ఈ సమయంలో మీ తనువు, మనస్సు, ధనాన్ని సఫలం చేసుకోండి. తనువుని ఎలా సఫలం చేసుకోవాలి? సేవలైనా చేసుకోవాలి, యోగంలోనే చేసుకోవాలి. మనసుని ప్రతి సంకల్పం బాబాకి చెప్పి చేయాలి. ధనాన్ని 75% ఉపయోగించుకోండి అని చెప్పారు బాబా. 25% మీ మౌలిక సదుపాయాలకు ఉపయోగించుకోండి అన్నారు. సఫలం చేసుకోండి, సఫలం చేసుకోండి, సఫలం చేసుకోండి, సఫలత పొందండి అంటున్నారు బాబా. కొంతమంది పిల్లలు శివబాబాకు ఇవ్వటంలో వయ్యారాలు చూపిస్తున్నారట. శివబాబా ఏదో ఒక విధి ద్వారా బలవంతంగా తీసుకోగలరు, కానీ దానికి ఫలం ఉండదు. అంచేత బాబా బలవంతంగా తీసుకోరు. గుర్తుంచుకోండి, అవినాశి తండ్రికి ఇవ్వటం అంటే అవినాశి ఖజానాలో దాచుకోవటం. మంచి పాయింట్. బాబాకి ఇంతకు అవసరమే ఉంది. 1 కోటి రెట్లు అయ్యి అన్ని యుగాల్లో అన్ని జన్మలందు తిరిగి శివబాబా మీకు ప్రసాదిస్తారు. ఒకటిచ్చారు, కోట్లు పెరిగినాయి. భగవంతుని పేరుతో చేస్తే భగవంతుని నుంచి సహయోగం తప్పకుండా లభిస్తుంది. భగవంతుని పేరుని వాడుకోకూడదు, భగవంతుని పేరుని ప్రత్యక్షం చేయాలి. సదా స్మృతించుకోండి, నేను భగవంతుని సేవాదారిని, నేను చేశానని కాదు, భగవంతుడు నా ద్వారా చేయించేవారు అనే భావనలో కష్టము, నష్టము, వ్యతిరేకత, విఘ్నము అన్నీ సమాప్తి అయిపోతాయి. మంచి పాయింట్ చెప్పారు బాబా. నేను చేశానని కాదు, భగవంతుడు నా ద్వారా చేయించారు అనే భావనలో కష్టము, నష్టము,
వ్యతిరేకత, విఘ్నాలన్నీ సమాప్తి అయిపోతాయి. అప్పుడు సదా ఆనంద స్వరూపులుగా తయారవుతారు. భగవంతుని పిల్లలైన భగవంతుని పేరు చేసే సేవ చేస్తే, భగవంతుని వేరు చేసి సేవ చేస్తే శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. భగవంతుడి పిల్లలై భగవంతుని వేరు చేసేసామనుకోండి, శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. నేను చేయట్లేదు, నా ద్వారా భగవంతుడు చేస్తున్నాడు అంటే కోట్లు జమ అయిపోద్ది అంటున్నారు బాబా. రెండో పాయింట్, లౌకికంలో ఉంటూ అలౌకిక పాత్రను అభినయించే డబుల్ పాత్రధారులు బాబాకి చాలా ఇష్టం అంటున్నారు. వాళ్ళ మహిమ ఈరోజు బాబా చేస్తున్నారు. డబుల్ పాత్రధారుల యొక్క విశేషత వర్ణన చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఎంత అనాసక్తిగా ఉంటున్నారంటే, సంపాదించుకుంటున్నారు, ఆ సంపాదన ద్వారా సుఖ సాధనాలు ఎంతగా కావాలంటే అంతగా సమకూర్చుకోవచ్చు. కానీ సాధారణంగా తింటున్నారు, సాధారణంగా నడుస్తున్నారు, మరియు సాధారణంగా ఉంటున్నారు. మొదట అలౌకిక సేవ కొరకు విశేషంగా ధనం చేస్తారు. ఎవరు? లౌకికము అలౌకికంలో ఉండేటువంటి ఆత్మలు. లౌకిక పాత్ర అభినయిస్తారు, అలౌకికాన్ని వదలరు. లౌకిక కార్యం చేస్తారు, లౌకిక ప్రవృత్తి, లౌకిక సంప్రదింపులు నిలుపుకుంటారు. విశాల బుద్ధి కలిగి ఉంటారు కనుక వారిని కూడా కోపగించుకోనివ్వకుండా ఎవరిని లౌకికం వాళ్ళని. కానీ ఈశ్వరీయ సంపాదన యొక్క రహస్యాన్ని తెలుసుకుని రహస్యయుక్తంగా అయ్యి దానం చేస్తారు. లౌకికంలోనే మునిగిపోరు, లౌకికంలో ఉంటారు, విశాల బుద్ధి అయ్యి ఇతరులను కోపగించుకోకుండా ఈశ్వరి సంపాదనని రహస్యాన్ని తెలుసుకుని రహస్యయుక్తంగా దానం చేస్తారు. ఈ విశేషతలో గోపికలు, అన్నయ్యలు, అక్కయ్యలు కూడా తక్కువ కాదు. ఈ విధమైన గొప్ప గోపికలు కూడా ఉన్నారు. లౌకికంలో ఆఫ్ పార్ట్నర్ అంటారు, కానీ బాబాతో వ్యాపారం చేయడంలో ఫుల్ పార్ట్నర్ అయిపోయారు వీరు. ఇటువంటి సత్యమైన మనసు కలిగిన విశాల హృదయులైన గోపికలు కూడా ఉన్నారు. పాండవులు కూడా ఉన్నారు. చెప్పాను కదా, ఈరోజు ఇటువంటి పిల్లల యొక్క పేర్లు లెక్క పెడుతున్నారంట బాబా. అలాగే ఎకానమీ మరియు ఎకనామీ పిల్లల యొక్క మాలను కూడా జపిస్తున్నారు బాబా. తమ సర్వ ఖజానాలు, సమయము, శక్తులు మరియు స్థూలధనం లౌకిక పొదుపు చేసి అలౌకిక కార్యంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అని చూశారు బాబా. సమయము, శక్తులు మరియు స్థూలధనం. సమయాన్ని కూడా తమ కోసం ఉపయోగించుకోవటం లేదు. ధనం యొక్క సంపాదన ఉన్నప్పటికీ కూడా 75% అలౌకిక కార్యంలో ఉపయోగిస్తున్నారు. నిమిత్త మాత్రంగా లౌకిక కార్యానికి నిలుపుకుంటున్నారు. ఈ విధమైన త్యాగవంతులైన పిల్లలు సదా అవినాశి భాగ్యవంతులు అయిపోతారు. ఏ విధమైన పిల్లలు? తనువు, మనసు, ధనము, ముఖ్యంగా ధనము 75% బాబా ప్రత్యక్షతకు ఉపయోగించుకుని మిగిలిన 25%లోనే వాళ్ళు లౌకిక కార్యంలో నిలుపుకుంటున్నారు. ఈ విధమైన భాగ్యవంతులైన పిల్లలు సదా అవినాశి భాగ్యవంతులు అవుతారు. కానీ ఈ విధమైన యుక్తి పాత్రను అభినయించేవారు ఎక్కువ సంఖ్యలో లేరు. ఏ విధంగానే 75% ధనాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు వేళ్లతో లెక్క పెట్టగలిగితే మంది ఉన్నారంటే. అయినప్పటికీ డబుల్ పాత్రను అభినయించే విశేష ఆత్మల యొక్క మహిమ తప్పకుండా వర్ణన చేయబడుతుంది. గొప్ప దానమే మహాదానము. గొప్ప మహాదాని యొక్క విశేషత అంటే ఏంటి? త్యాగాన్ని కూడా త్యాగం చేస్తారు. త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని మళ్ళీ త్యాగం చేసేస్తారు. శాస్త్రకర్మకి ప్రత్యక్ష ఫలంగా సర్వుల ద్వారా మహిమ లభిస్తుంది. గౌరవము, పదవి అనే సీట్ లభిస్తుంది. ఆ సిద్ధి తప్పక లభిస్తుంది. ఎందుకంటే ఈ సిద్ధులు మార్గం యొక్క ఆజ్ఞాపత్రాలు కానీ అంతిమ గమ్యం కావు. అందువలన వీటిని త్యాగం చేస్తే త్యాగవంతులుగా, భాగ్యవంతులుగా అవ్వండి అంటే బాబా ఏమంటున్నారు? కొంచెం మనం త్యాగం చేయగానే బాబా ఏం చేశారు? సింహాసనం ఇచ్చారు, కొంతమందిని ఆత్మలు ఇచ్చారు, సెంటర్ ఇచ్చారు,
టీచర్ అన్నారు, దాది అన్నారు, దీది అన్నారు. ఇలాగ మహిమలు తప్పకుండా లభిస్తాయంట భగవంతుడి పిల్లలు అవగానే. కానీ అట్లని స్వీకరించకూడదు అంటున్నారు బాబా. ఈ సిద్ధులు తప్పక లభిస్తాయి. ఎందుకంటే ఈ సిద్ధులు మార్గం యొక్క ఆజ్ఞాపత్రాలు కానీ అంతిమ గమ్యం కావు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. ఇప్పుడు మనకి పరీక్షలు ఉంటాయి కదా, స్లిప్ టెస్ట్ అని, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అని. స్లిప్ టెస్ట్లో మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, మనల్ని యాన్యువల్ పరీక్షలో పాస్ అయిపోతామని కాదు కదా. అలాగే బాబా అంటున్నారు ఈ అన్ని ఆజ్ఞాపత్రాలు కానీ అంతిమ గమ్యం ఇంకా చేరలేదు, మీరు చేరవలసింది ఇంకా ఉందంటున్నారు. అందువలన వీటిని త్యాగం చేసే భాగ్యవంతులుగా అవ్వండి. దీన్నే మహాత్యాగం అంటారు. దీన్ని త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని స్వయం విశ్రాంతి కోసం సుఖాలకి ఉపయోగించకుండా మళ్ళీ త్యాగం చేస్తే మహాత్యాగి ఆత్మలు అంటారంటున్నారు బాబా. ఇప్పుడిప్పుడే చేశారు, ఇప్పుడిప్పుడే తినేస్తే జమ ఏమవుతుంది? అందుకే బాబా ఏమంటున్నారు, 75% అలౌకికానికి, 25% లౌకికానికి ఉపయోగించుకోండి. ముఖ్యంగా ధనం గురించి చెప్పారు బాబా. అలాగే ఎవరైనా ఉన్నారా? అంటే మనకు ఆస్తి, ఐశ్వర్యం, సిరి సంపదలు, వస్తు వైభవాలు ఎన్ని ఉన్నాయో ముందు మన వాటా లెక్కెట్టుకోవాలి. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఇంట్లో వాళ్ళని కూడా దూరం చేయకుండా మీ వాటా మీరు తీసుకోండి. నేను ఈరోజు శరీరం వదిలేస్తే నేనేం పట్టుకెళ్తాను, నేను బాబా దగ్గర దాచుకుంటున్నానని కూడా అని ప్రేమతో చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. బాబా చెప్తున్నారు అదే. ఎందుకంటే సంగమయుగం ప్రత్యక్ష ఫలం ఇచ్చే యుగం. భవిష్య ఫలం అయితే అనాది నియమం అనుసరించి లభించవలసిందే. అనాది నియమం ఏంటి? ఇప్పుడిప్పుడే చేసింది, ఇప్పుడిప్పుడే వచ్చింది తినేయకూడదు. కానీ ఇప్పుడిప్పుడే తినేయకూడదు, ప్రసాదంగా భావించి పంచిపెట్టేయాలి, లేదా బాబా ముందు భోగు చేసేయాలి, అంటే బాబాకు అర్పణ చేసేయాలి, లేకపోతే సేవలో అర్పణ చేసేయాలి. అప్పుడు 1కి 1,00,00,000 రెట్లు జమ అవుతుంది. కనుక వ్యాపారం చేయటంలో తెలివైన వారుగా అవ్వండి. భగవంతుడితో వ్యాపారం చేయటంలో తెలివైన వారుగా అవ్వండి. అమాయకులుగా అవ్వద్దు. విన్నారు కదా, వీరు 2వ నెంబర్ వారు. ఎవరు? ఇప్పుడిప్పుడే చేసి ఇప్పుడిప్పుడే తినేసి ఇంక భవిష్యత్తుకి ఏం జమ చేసుకోకుండా ఉన్న వాళ్ళు 2వ నెంబర్ వాళ్ళు. ఇప్పుడిప్పుడే చేసి వచ్చిన ఫలాన్ని 75% భగవంతుడికి ఉపయోగించి 25% వాళ్ళ లౌకికానికి ఉపయోగించే వాళ్ళు నెంబర్ 1. 3వ నెంబర్ గురించి కూడా వింటారా అని అడుగుతున్నారు. 3వ నెంబర్ వారు సేవలో సహయోగం తక్కువగా అవుతారు, కానీ మొదటి సీటు తీసుకోవాలనుకుంటారు. సర్వకజ్ఞానాలు స్వయం యొక్క విశ్రాంతికి ఉపయోగిస్తారు. వాళ్ళ ఉద్దేశం మాత్రం మొదటి నెంబర్ సీట్ తీసుకోవాలనుకుంటారు. అంటే అష్టరత్నాల్లో కానీ దీన్ని 16,000కి రావాలనుకుంటారు. సేవలో సహయోగం మాత్రం తక్కువగా ఉంటారు. కానీ అన్ని ఖజానాలు బాబా అందరికీ ఇస్తారు, కానీ ఈ స్వయం పట్ల ఉపయోగించేసుకుంటారు అంటున్నారు. విశ్వం పట్ల ఉపయోగించరు. అప్పుడు ఏమైపోద్దంటే ఇంక వాళ్ళకి ఏముండదు. అర్థమైందా? చాలా మంచి పాయింట్ ఈ 2 పాయింట్లను. లౌకికంలో ఉంటూ సత్యోగం గురించి ఏం చెప్పారు బాబా? సత్యోగంలో విశ్వమహారాజులు లేదా రాజవంశీయులు ఒకసారి ధరించిన వస్త్రాలు మళ్ళీ రెండోసారి ధరించరు. కాబట్టి ఇక్కడ బాబా అంటున్నారు సఫలం చేసుకుని 1,00,00,000 రెట్లు తయారు చేసుకోండి అంటున్నారు. అవి అన్ని జన్మలో తిరిగి నేను ఇచ్చేస్తాను మీకు అంటున్నారు బాబా. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు? ఈరోజు ఎవరిని చూశారు? లౌకికంలో ఉంటూ అలౌకికానికి ఎక్కువ జమ చేసే వాళ్ళని చూశారంటున్నారు బాబా. వాళ్ళు ఎలా ఉంటారంటే పాండవులు ఉన్నారు, గోపికలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు వేలి మీద లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారంటున్నారు బాబా. కాబట్టి బాబా ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు? వాళ్ళు లౌకికం వాళ్ళని కోపగించుకోకుండా వాళ్ళని సంభాళించు వచ్చిన ఆదాయంలో ముఖ్యంగా సమయము, శక్తులు, ధనం అంటున్నారు. అంటే సమయం ఉపయోగించారు లౌకికానికి. శక్తులు అంటే చాలా అన్ని సహనశక్తి, ఓర్చుకునే శక్తి అన్నీ ఉంటాయి వాళ్ళకి. శక్తులు, ధనం, ముఖ్యంగా ధనం 75% తీసేస్తారు, 25% లౌకికంలో పొదుపు చేసుకుంటారు. వాళ్ళు చాలా భాగ్యవంతులు అంటున్నారు బాబా.
వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వేళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళే ఉన్నారంటున్నారు. 2వ నెంబర్ వారు ఎలా ఉన్నారంటున్నారు బాబా? ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటారు, ఇప్పుడిప్పుడే తినేస్తారు. 3వ నెంబర్ వారు ఎలా ఉంటారంటే సేవ తక్కువ చేస్తారు, ఇతరుల సంపాదన కూడా వీళ్ళు తినేస్తారు. ఇంకో బాబా బాగా క్లియర్గా చెప్పాడు అందులో. ఇంకోటి ఏంటంటే ఎక్కువ నెంబర్ 1 పదవి పొందాలనుకుంటారు, కానీ సర్వఖజానాలు స్వయం యొక్క విశ్రాంతికి ఉపయోగించేస్తారు. భగవంతుడు ప్రత్యక్షఫలంగా ఇచ్చే అన్నీ కూడా స్వయానికి విశ్రాంతిగా ఉపయోగించేస్తారు. వాళ్ళు 3వ నెంబర్ అంటున్నారు బాబా. అర్థమైందా? ఏకనామీ మరి ఎకానమీ ఆత్మ 2వ నెంబర్ వారు సంపాదించుకుంటారు, తినేస్తారు. మరి 3వ నెంబర్ వారు సంపాదన తక్కువ, తినటం ఎక్కువ, ఇతరుల సంపాదన కూడా తినేసేవారుగా ఉంటారంటారు. శాస్త్రాత్మల భాగ్యం యొక్క లెక్క, భాగ్యవాన్ పిల్లల ప్రత్యక్ష ఫలాన్ని సర్వప్రాప్తులు త్యాగం చేస్తారు. కానీ 3వ నెంబర్ పిల్లలు వారి యొక్క లెక్క కూడా స్వయం స్వీకరిస్తారు. సంపాదించేవారు కాదు, కేవలం తినేవారుగా ఉంటారు. అందువల్ల నెంబర్ 1 పిల్లలు బరువు దించుకునేవారు, వీరు బరువు నెంబర్ 2, నెంబర్ 3 బరువును పెంచుకునేవారు. ఎందుకంటే శ్రమ చేసిన సంపాదన తినటం లేదు. ఇలా తినే త్రాగే ఆత్మను కూడా బాబా చూశారంటున్నారు బాబా. అర్థమైందా? ఇప్పుడు చూసుకోండి మనం ఏ నెంబరు. బాబా చక్కటి వాణి, చక్కటి పాయింట్ 2 చెప్పారు. ఈ 2 మళ్ళీ రేపు వాణి వచ్చే వరకు మీరు నడుస్తూ, తిరుగుతూ, కార్యవ్యవహారాలు చేసుకుంటూ, మౌనంగా ఉంటూ బాబా ఎలా చెప్పారు, ఇంక సమయం ఎక్కువ లేదు, నేను ఎలా చేస్తున్నానా, బాబా నన్ను ఎలా నడిపించవా, ఇలా చేయించవా అని సంకల్పం చేసుకుంటూ మననం చేసుకోండి. అప్పుడు మీకు చాలా ప్రాప్తులు వచ్చేస్తాయండి. ఏళ్ళ మీద లెక్కెట్టి వాళ్ళు ఉన్నారంటున్నారు బాబా, అంతే, ఎక్కువ మంది లేరంటున్నారు. మొదటి నెంబర్ వారు ఏంటంటే మనం అనుకుంటాం సెంట్రల్లో సమర్పణ అయిపోతేనే, పలానా ప్లేస్ స్థానంలో సమర్పణ అయిపోతేనే గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం. స్థానం ఆధారంగా లెక్కలు కట్టరాయన. నీ శరీరం ఎక్కడున్నా కానీ మనస్సు యొక్క స్థితి ఎలా ఉందో దాని ప్రకారం లెక్కలు కడతారు. అర్థమైందా? అనుభవం అయిందా? మీరు ఇప్పుడు ఏ నెంబరో తెలుసుకుంటున్నారా? తెలుసుకోండి, అనుభవం చేసుకోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ పరమాత్మ తండ్రి, సర్వాత్మల్ని సర్వకాల సర్వావస్థల యందు కాపాడి రక్షించండి బాబా. వాళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వండి, దుఃఖాన్ని తొలగించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించి న్యాయసమ్మతంగా తినటానికి ఉండటానికి ఇవ్వండి. భగవంతుడు నాకు ఈరోజు ఈ ఉపకారం చేశాడని మీరు జ్ఞాపకం వచ్చేలాగా వాళ్ళకి ఉపకారం చేయండి శివబాబా తండ్రి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మీక తండ్రికి, ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా, ఎన్ని లోకాలైతే ఉన్నాయో అన్ని లోకాల్లో నువ్వు ఒకే చోటుండి పరంధామ నుండి అన్ని లోకాలను నడిపించే శక్తి కలవాడు నువ్వు. అనంత విశ్వానికి యజమాని అంటారు నిన్నెందుకే. బాబా, ఒక చోట సత్యయుగం నడవచ్చు, ఒక చోట సంగమయుగము. సత్యయుగం నడిచేటప్పుడు మిగిలిన ఆత్మలు పరంధామలో ఉంటాయి. పాత్ర వచ్చే వరకు ఆ ఆత్మల తరపుని, సత్యత్రేత ద్వాపర కలియుగం ఉన్న ఆత్మల తరపుని, జీవరాశుల తరపుని, ప్రకృతి తరపుని మీకు లెక్కలేనన్ని ధన్యవాదాలు, అభినందనలు. వాళ్ళందరి తరపుని అభినందనలు బాబా. ఒక చోట సంగమయుగం నడుస్తుంది, కొన్ని చోట్ల సంగమయుగం నడుస్తుంది కదా బాబా. అక్కడ మరి వ్యక్త సృష్టి యొక్క బంధన అంటే ఆ సృష్టికి ఇంకా ఆత్మ బంధన లేదు, గాలి కూడా పీల్చుకోవాల్సిన శరీరం అవసరం లేదు. వ్యక్త సృష్టి యొక్క బంధన,
శరీర బంధన, సంబంధ బంధన, కర్మ బంధన. ఏ కర్మ, శ్రేష్ఠ కర్మ కానీ వికర్మ కానీ ఏ కర్మ కూడా అనుభవించడానికి ఛాన్స్ లేదు, అయిపోయింది ఇంకా. అటువంటి ఆత్మలు ఎక్కడ ఉంటారు? సూక్ష్మతనంలో ఉంటారు. అలా సూక్ష్మతంలో ఉన్న ఆత్మలు దొరికినాయి, సంగమయుగంలో పాత్ర అభినందిన ఆత్మలు దొరికినాయి, ప్రకృతి దొరికినాయి, జీవరాశులు దొరికినాయి. మీకు శతకోటి ధన్యవాదాలు, అభినందనలు. బాబా, సర్వ మానవాళికి సర్వేశ్వరుడు నువ్వు, సకల జీవరాశులకి పోషించేవాడు నువ్వు, ప్రకృతిని సత్వప్రధానంగా నడిపించే గొప్ప ఇంజనీరు నువ్వు. ఇంజనీర్ అని చెప్పుకోరు మీరు, మాకు తెలుసు, మాకు అర్థమవుతుంది. దివ్యబుద్ధిని ప్రసాదించేవు కాబట్టి మీరెంత శక్తివంతురో మాకు అర్థమవుతుంది. కాబట్టి అందరికీ మీరు ప్రత్యక్షమవి ఆనందాన్ని, ముక్తిని, జీవనముక్తిని ప్రసాదించండి బాబా. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్నారు చాలా ప్రదేశాల్లో. ఈ భూలోకంలో ఎక్కడ కోటి పుస్తకాలు సేవ చేస్తున్నా వాళ్ళ యొక్క శరీరం ఆరోగ్యంగా ఉండేలాగా, మనస్సు ప్రశాంతంగా ఉండేలాగా, బుద్ధి దివ్యంగా తేజస్సుతో ధైర్యంగా మాయను ఎదుర్కొనే శక్తితో ఉండేలాగా, సంస్కారాన్ని త్యాగబుద్ధిగా త్యాగం చేసే సంస్కారంగా ఉండేలాగా, వాళ్ళు ఉపయోగించున్న సేవ కోసం ఉపయోగించిన వాహనాలన్నీ కూడా మీ శక్తి కిరణాలతో నడిచేలాగా వరదానం ప్రసాదించండి బాబా. వీళ్ళ ద్వారా మొత్తం విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ కళ్యాణం చేయించండి బాబా. రోజు రోజుకి చక్కగా ఇంకా కోటి పుస్తకాలు సుమారుగా ఇంకో 17 లక్షలు అయితే అయిపోతుంది. ఆ 17 లక్షలు కూడా మీరు పూర్తి చేయించండి బాబా. మీరు స్వయంగా ఇప్పుడే వాణిలో చెప్పారు కదా, నేను చేసేవాడిని చేయించేవారు బాబా. బాబా ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవాడిని నేను. పేరొచ్చిన గౌరవ మర్యాదలన్నీ కూడా బాబాయే, మన ఏమీ కాదు. అలా ఉంటే బాబా అన్నారు, నష్టము కష్టము విఘ్నాలు ఏ విఘ్నాలు కూడా రావన్నారు బాబా. కాబట్టి బాబా సర్వకాల సర్వావస్థలందు ఆ కోటి పుస్తకాలు సేవ చేసే ప్రతి ఒక్క ఆత్మని వాళ్ళ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచండి, మనసుని ప్రశాంతంగా ఉంచండి, బుద్ధిని తేజంగా ఉంచండి, మాయను ఎదుర్కొనే శక్తి ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, సంస్కారాన్ని త్యాగం చేసే అలవాటు చేయండి. వాళ్ళు ఉపయోగించుకునే సాధనాలు ఎక్కడైనా ఏవైనా మీ శక్తి కిరణాలతో నడిస్తే అవి సక్రమంగా నడుస్తాయి. అలా నడిపించండి. మీరే పరోక్షంగా ఉన్నారు, ప్రత్యక్షం మేమున్నాం కానీ పరోక్షంగా ఉన్న మీరు ప్రత్యక్షం అవ్వాలి ముందు ఇంకా దృష్టి ద్వారా, సాక్షాత్కారాల ద్వారా బాబా. వాళ్ళకి అందరికీ ఆ వాహనాలను కూడా మీ శక్తి కిరణాల్లో ఆదిలో నన్ను నడిపించినట్టుగా, మన వాహనం ఆ ఫియట్ కారును నడిపించినట్టుగా వీళ్ళందరికీ మీరే నడిపించాలి. మీరు లేకపోతే ఏమీ లేదు బాబా, శూన్యం. మీది మంచి పాత్ర ఉంది ఇక్కడ సంగమయుగంలో. ఆ పాత్ర పిల్లల్ని నడిపించండి, వాహనాలు నడిపించండి, అందరికీ కళ్యాణం చేయండి. బయట ఆత్మలు కూడా ఆరోగ్యము, ఆనందము, ఆప్యాయత, అనురాగము, ఆర్థిక ఇబ్బందులు లేకుండా సరిపోయేది ప్రసాదించండి బాబా. సర్వకాల సర్వావస్థలందు సర్వేశుడైన మీరు ఈ సహయోగం చేయండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఈరోజు వాణిలో ఏం చెప్పారు బాబా? 3 రకాల పిల్లల్ని చూశారు. ఒకళ్ళు లౌకికంలో ఉంటారు, డబల్ సేవాదారులు అంటారు. లౌకికంలో ఉంటారు, అలౌకికంలో ఉంటారు,
లౌకికంలో ఉంటారు. ఇతరులను కోపగించుకోకుండా, ఆ కుటుంబం వాళ్ళని కోపగించుకోకుండా వాళ్ళని సంభాలిస్తారు. వీళ్ళు ఈశ్వరుడు రహస్యాన్ని తెలుసుకుని 75% ధనాన్ని ఉపయోగిస్తారు. తనువును మన సమయాన్ని ఉపయోగిస్తారు, శక్తులు ఉపయోగిస్తారు. శక్తులు ఉపయోగించడం అంటే ఎవరైనా తిట్టినా, ఎవరైనా ఏం చేసినా సహింతారన్నమాట, కోపంలోకి వెళ్ళరు. అది బాబా చెప్తున్నారు దాని అర్థం. రెండో వాళ్ళు ఏంటంటే సంపాదించుకుంటారు, వెంటనే తినేస్తారు. మూడో వారు ఏంటంటే వాళ్ళ సంపాదన తక్కువ, వాళ్ళు అర్పణ తక్కువ, ఇతరులు అర్పణ చేసింది కూడా స్వయం విశ్రాంతి కోసం, సుఖాల కోసం ఉపయోగించేసి పాడు చేసుకుంటారు. ఇలా 3 నెంబర్లను చూశాను ఈరోజు అని చెప్తున్నారు బాబా. అలా 75% సమయము, శక్తులు, ధనాన్ని తీసేవాళ్ళు ఏళ్ళ మీద లెక్కెట్టే వాళ్ళు ఉంటారన్నారు బాబా. అలాగే మీకు ఇంక చదవకుండానే, చూడకుండానే వాణి మనసులోకి వెళ్ళిపోవాలి. మనసులోకి వెళ్ళిపోయిందంటే కర్మలోకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి పాయింట్లు చెప్పిస్తున్నారు బాబా. మీకు ధన్యవాదాలు మా అందరి తరపుని. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాబా. కాబట్టి ఆ అద్భుతమైన తండ్రి ఇచ్చే ప్రత్యక్ష ఫలాన్ని సంగమయుగంలో అనుభవించకూడదు. ఆయన్ని ఇంకా ప్రత్యక్షం చేసి, ఇంకా ప్రత్యక్షం చేయాలి. చిన్న ఉదాహరణ చెప్పారు బాబా. మీరు షాపులో ఒక బొమ్మ కొన్నారు, 100 రూపాయలకి అమ్మారు. దాంట్లో 10 రూపాయలు మీకు లాభం వచ్చింది. ఆ మొత్తం తినేయకూడదు కదా 100ని. ఆ 25 మనం ఉపయోగించుకుని మళ్ళీ 75 రూపాయలు పెట్టి ఇంకో బొమ్మ తెచ్చుకుంటే, మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకో బొమ్మ తెచ్చుకుంటే ఆ షాప్ ఎప్పుడు కూడా నిత్యం కలకల్లాడుతుంది. అలాగే బాబా ఇచ్చారు కదా, మనకు రూపాయి ఇస్తే 100 ఇచ్చారు కదా అని 100 తినేయకూడదు. 75 రూపాయలు బాబా ఖర్చు పెట్టాలి, 25 రూపాయలు మనకి మౌలిక సదుపాయాలకు ఉపయోగించుకోవాలి. వాళ్ళు నెంబర్ 1 పిల్లలు. రెండో వారు సంపాదించారు, బాబా ఇచ్చింది అన్నీ తినేస్తారు. రూపాయి ఇచ్చారు, బాబా 100 ఇచ్చారు, 100 తినేస్తారు. అక్కడితోటి సమాప్తారు. మూడో నెంబర్ వాళ్ళు ఇచ్చేది తక్కువ, ఇతరులు బాబా పేరు మీద వచ్చింది కూడా తినేస్తారు అన్నారు బాబా. వాళ్ళు మూడో నెంబర్ అని చెప్పారు. అందుకే అక్కడ విశ్వమహారాజు కుటుంబం, దాసీల కుటుంబం, దాసీల కుటుంబం కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏ కుటుంబంలోకి వెళ్ళాలనేది మన వాణిలో సూక్ష్మ రహస్యాలు తెలుసుకుని త్యాగబుద్ధితో బాబాని ప్రత్యక్షం చేయాలి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. బాబాను మనం ప్రత్యక్షం చేయటువంటి ఆయన ప్రత్యక్షం అయిపోగలడు, కానీ భాగ్యం కోసం, మనకు భాగ్యం ఇవ్వటం కోసం ఆయన గుప్తంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతారు. మనం చేయకపోతే ఆయన మారిపోతారు. భక్తి పూర్తిగా మానిపించేశారు కదా బాబా. ఆయన మారారంటే ఇంక డ్రామా క్లోజ్ అయిపోద్ది. మారిపోయారు కూడా. మీరు తెలుసుకోండి, బాబాని అడగండి, అన్నీ చెప్తారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.
కాబట్టి మీరు ఏ నెంబర్లో రావాలనేది కొంచెం సమయం మిగిలి ఉంది కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. కుటుంబం వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి, వాళ్ళని కూడా ప్రేమతో సంభాళించండి. బాబా క్లియర్గా చెప్పారు కదా, వాళ్ళని కోపగించుకోనివ్వరో వాళ్ళని సంభాళిస్తారు. ఈశ్వరుడు సంపాదనలో ఎంత రహస్యం దాగి ఉందో, ఎన్ని జన్మలు కొత్తదో అది తెలుసుకుని చక్కగా 75% సమయము, శక్తులు, ధనాన్ని తెస్తారన్నారు. మంచి వాణి, టాప్ మోస్ట్ వాణి అనుభవం చేసుకోండి. థ్యాంక్ యూ. శివబాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక, సర్వకాల సర్వావస్థలందు అందరినీ కాపాడి రక్షించండి. ఈ కోటి పుస్తకాల సేవ చేసే వాళ్ళందరినీ కూడా ఆరోగ్యం ఇచ్చి, మనసుకి ప్రశాంతత ఇచ్చి, సంస్కారానికి త్యాగబుద్ధి ఇచ్చి, వాళ్ళు ఉపయోగించే సాధనాలని మీ శక్తి కిరణాలతో నడిపించి, విశ్వంలో ప్రతి ఆత్మకి, ప్రతి సందు సందుకి, ప్రతి గ్రామానికి సందేశాన్ని ఇచ్చే సౌభాగ్యాన్ని ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ శివబాబా. అందరి తరపుని, అన్ని లోకాల తరపుని, అన్ని లోకాల్లో ఉన్న ప్రకృతి తరపుని, అన్ని లోకాల్లో ఉన్న జీవరాశుల తరపుని అభినందనలు. థ్యాంక్ యూ బాబా.